వారం రోజులుగా కుండపోత వర్షాలకు మెదక్ జిల్లా మనోరాబాద్ మండల్ ప్రభుత్వ ఆసుపత్రి నిండుకుండలా తలపిస్తుంది. ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మనోరాబాద్ పిహెచ్సి ఆసుపత్రిని నిర్మించారు. అప్పటి మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా మనోరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించారు. చెరువు కట్టకు ఆనుకొని ఉండడంతో చెరువు నిండాక అలుగు వెళ్లాలంటే చెరువు నీళ్లు ఆసుపత్రి ముందు నుండే వెళ్తుంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఆసుపత్రి మొత్తం చెరువులా మారింది. వర్షాలు పడడంతో సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్, తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న రోగులు ఆసుపత్రికి రావాలంటే నీళ్ల నుండి వస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా హెల్త్ అధికారి పట్టించుకొని వర్షాలు పడినప్పుడు నీళ్లు రాకుండా చూస్తే రోగులకు మేలు చేసినట్టు ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నీళ్లను చూసి అనారోగ్యంతో ఉన్న రోగులు జంకుతున్నారు. ఇక్కడ వరకు వచ్చేసి వాటర్ కొంచెం మా హెల్ప్ చేయ మరి ఏం చేస్తాం మెల్లిగా అదే కదమ్మా ఇప్పుడు అట్లా పట్టుకొని పోవుడు, పేషెంట్లు వస్తే పోవడం చాలా ఇబ్బంది కదా. కరెంట్ వైర్లు ఉన్నాయి, నాకు వస్తుంటేనే కాళ్ళు అంటే జల్లు అన్నాయి. నేను అందుకే నేను వద్దని చెప్పింది మీకు ఎందుకు చెప్తున్నామ్మా, పెద్ద మనుషులు కదా మీరు చెప్తే అర్థం చేసుకోండి. ముందే అది కరెంటు ఏమన్నా ఇబ్బంది అయింది అనుకో రిస్క్ అవుతుంది. పోయినావా కానీ అక్కడి నుంచి ఎవరిని రావద్దని చెప్పు. వైబ్రేషన్ వస్తుంది కరెంటు, వేరే వాళ్ళ పేషెంట్ వస్తే ఇబ్బంది అవుతుంది. నేను అనుకో గేట్ పెట్టాయి ఫస్ట్. గేట్ కూడా గేట్ నుంచి కూడా వస్తుందమ్మా, గేట్ కూడా కరెంట్ షాక్ ఉంటుంది కదా, మళ్ళీ ఇబ్బంది. ఇక్కడ నుంచి ఓ నాయనా నువ్వు పోకే, కొంచెం జాగ్రత్త. రేపు వచ్చి చూపించుకోండి అమ్మా, నష్టం ఏం లేదు మనకి. ఒక రోజు ఇప్పుడు నీకు ఎన్నెళ్ళు? 8 ఇంకొక 2 రోజులు అయినాక వచ్చి చూసుకో తల్లి. మళ్ళీ ఎందుకు